కథ పేరు ధర్మం గెలిచిన రాజు. పూర్వం ఒక రాజ్యంలో ధర్మరాజు అనే రాజు పాలించేవాడు. అతను న్యాయం, సత్యం, కరుణతో ప్రజలను పాలించేవాడు. రాజ్యంలో ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒకరోజు రాజసభలోకి 2 వ్యాపారులు వచ్చారు. ఇద్దరు ఒకే రకమైన రత్నాన్ని చూపిస్తూ ఇది నిజమైనది అని చెబుతున్నారు. రాజు చూసి ఆశ్చర్యపోయాడు. 2 రత్నాలు ఒకేలా మెరిశాయి. కానీ నిజమైనది ఏది? రాజు తన మంత్రులను పిలిపించి, నిజం ఎప్పుడూ వెలుగులోకి నిలుస్తుంది, అబద్ధం ఎప్పటికీ నిలవదు, మనం పరీక్షిద్దాం అని అన్నాడు. రాజు ఆ రత్నాలను ఒక జ్ఞాని వద్దకు పంపించాడు. జ్ఞాని 2 రత్నాలను నీటిలో వేసి చూశాడు. ఒక రత్నం వెలుగును కోల్పోయింది, మరొకటి మరింత ప్రకాశించింది. జ్ఞాని చెప్పాడు, మహారాజా, నిజమైనది ఎప్పుడూ వెలుగును ఇస్తుంది, అబద్ధం మాత్రం క్షణికమే. తీర్పు. రాజు వ్యాపారులను పిలిచి నిజమైన రత్నం చూపిన వ్యాపారిని గౌరవించాడు, అబద్ధం చెప్పిన వ్యాపారిని శిక్షించాడు. రాజు సభలో ఇలా అన్నాడు, ప్రజలారా, సత్యం ఎప్పటికీ నిలుస్తుంది, అబద్ధం ఎంత మెరిసినా చివరికి కూలిపోతుంది. మనం ఎప్పుడూ ధర్మం, నిజం మార్గంలోనే నడవాలి. నీతి. ఆ రోజు నుంచి రాజ్యంలో ప్రజలు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకున్నారు. ప్రతి ఒక్కరూ నిజాయితీతో జీవించాలనే సంకల్పం చేసుకున్నారు.